అన్న పెనీన వారు ఉన్నటువంటి తండ్రిని వందనాలు. ఆనాడు శామ్యూలు కాలము అది ప్రభా ఈ పాదాలకు వందనాలు. షిలోహు అనేటువంటిది ప్రభా ఇప్పుడు మేము చూస్తున్నాం. అప్పుడప్పుడు టీవీలో మా యొక్క వాట్సాప్లో మేము చూస్తూ ఉన్నాం. షిలోహు ఎట్లా ఉంది, ఎక్కడ శామ్యూల్ అయి కూర్చుని వాడు, ఎక్కడ అన్న ప్రార్థన చేసింది మోకరించింది అని మేము అక్కడ పోలేము, మేము చూడలేము. కానీ ఇప్పుడు మేము ప్రభా మాకున్నటువంటి ఫోన్ సౌకర్యంలో షిలోహు అని కొడితే చాలు ఎలాంటి స్థలాలవి, ఎలాంటి లోయ ప్రాంతాలని అవి మేము జ్ఞాపకం చేస్తున్నాం. దేవా అక్కడ మేము దర్శించిన తండ్రి ఈరోజు మా గృహాలు ఈ లోకంలో మన్యుల మధ్యలో మేము బతుకుతున్నాం. సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సావాసములో వర్ధిల్లుతున్నా రాజేష్ గారు ప్రభా కల్పనమ్మను తాపను బ్లెస్ చేయండి, దీవించి ఈ రాత్రి సంఘం నుండి సేవకులముగా వచ్చి గృహంలో ప్రార్థన చేసి వాక్యాన్ని అందించి మళ్ళీ తిరిగి వెళ్తున్నాను. గృహంలో ఉన్నటువంటి ప్రతి కొరత అక్కర అవసరతలు ఈ నామమున తీర్చి నీ ప్రత్యేకమైన దీవెనలు మాకు దయచేయండి. నిన్నటి వరకు అకస్మాత్తుగా మేము అనుకోలేదు ప్రభా, మరి ఎంత భయంకరమైన వర్షం, వరదలు ప్రభా, ఎంతో గత రాత్రులు కూడా అనేకులు అరిచారు, ఈ నీళ్ళలో కొట్టుకొని పోతున్నామని ప్రభా, ఆశ్చర్యకరమైన సంగతులు. దేవా నీకు వందనాలు. గొప్ప దేవుడు, నీకు అసాధ్యమైనది ఏది లేదు. అలాగే మా భక్తులను కూడా చేయగలిగిన సమర్థులు మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకొని చిన్న కొద్ది ప్రార్థన చదువుతున్నటువంటి చిన్న బిడ్డకు కూడా మంచి ఆయు ఆరోగ్యాలను దయచేయండి. పాల్గొన్న మీ దాసులందరూ కూడా ఆశీర్వదించి దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుగాక, బాగా నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు, శోధనలో తప్పించు. ఎందుకంటే రాజ్యం బలము నిరంతరం నీ వైపు ఉన్నవి తండ్రి. ఆమె త్రియేక దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెనలు. కొండ మీద కట్టబడిన ఇల్లు స్తంభంలో ఎలా ఉంటుందో అలాగే ఈ గృహం, దీని వెలుగు, దీని ముఖకాంతి, అనేకులు దీని యొక్క తేజోమహిమను వారికి సదా తోడై ఉండుగా. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయు విశా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాహి మీద కృమ్మారించుము దేవా, క్రమ్మారా ప్రేమ వర్షంబు కృమ్మారించుము దేవా.